హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, పాకిస్తాన్లో జరుగుతున్న అల్లర్ల కారణంగా మొత్తం దేశం కూడా ఇప్పుడు గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి సార్. 5,000 మంది వరకు అరెస్ట్ అయ్యారంట. ఇస్లామాబాద్లో లాక్డౌన్ విధించేశారు. దేశం మొత్తం కూడా ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? ఈ అల్లర్ల గల కారణాలు ఏంటి, మీరేం చెప్తారు సార్? పాకిస్తాన్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇస్లామాబాద్లో నిన్న వేలాది మంది ప్రజలు వచ్చి అల్లర్లకు పాల్పడ్డారు. సో దాని మీద 20,000 మంది పోలీసుల్ని అల్లర్లను కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం నియమించింది. దాంట్లో ఘర్షణలు జరిగాయి. వీళ్ళని రానియకుండా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద షిప్పింగ్ యార్డ్ నుంచి కంటైనర్లు తీసుకొచ్చి రోడ్లలో నిలిపేశారు. అయినా కూడా ఈ ఆందోళనకారులు వాటినన్నిటిని కూడా ధ్వంసం చేసుకుని వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి వచ్చారు. పోలీసుల మీదకి క్యాటర్ పిల్లర్లో రాళ్ళు విసరడం, చిన్న చిన్న ఆయుధాలతో పోలీసుల మీద అటాక్ చేయడం, అలాగా 6 మంది మిలిటరీ పోలీసులు చనిపోయారని చెప్తున్నారు. దాదాపు 100 మందికి పైన గాయపడ్డారని చెప్తున్నారు. దీంట్లో 5,000 మంది పైన అరెస్టులు చేశారని చెప్తున్నారు. 2 నెలల పాటు ఎటువంటి ఆందోళన జరగకూడదని బ్యాన్ విధించింది. అట్లాగే షూట్ అట్ సైట్ ఆర్డర్స్ కూడా పాస్ చేసింది పాకిస్తాన్ గవర్నమెంట్. అట్లాగే వీళ్ళ మీద రబ్బర్ బుల్లెట్స్, టీర్ గ్యాసు ఇలాంటివంతా కూడా తీవ్రంగా ప్రయోగించారు. చాలామంది ప్రజలు కూడా గాయపడ్డారని చెప్తున్నారు. సో ఈ ప్రజలెవరు, ఈ ఆందోళన ఎందుకోసం అనేది చూసుకున్నప్పుడు వీళ్ళు ఇమ్రాన్ ఖాన్, మాజీ ప్రధానమంత్రి పాకిస్తాన్, ఆయన్ని 2022లో అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆయన మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు, అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన్ని పదవీచ్యుతుడిని చేసినాక ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దాదాపు ఆయన మీద 200 కేసులు, అవినీతి కావచ్చు, దేశ విద్రోహం కావచ్చు, అల్లల్లో ప్రేరేపణ కావచ్చు, ఇలాగ రకరకాలుగా 200 పైన కేసులు ఉన్నాయి. ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు. సో ఇప్పుడు ఆయన భార్య ఆధ్వర్యంలో ఈ అల్లర్లు జరిగాయని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ పీటీఐ, పాకిస్తాన్ తెహ్రీక్-ఇన్సాఫ్ అని పీటీఐ అంటారు, ఆ పార్టీ ఆధ్వర్యంలో ఇది జరిగాయి అన్నమాట. వీళ్ళ ప్రధానమైన డిమాండ్లు 3 ఉన్నాయి. ఒకటేమో 26th అమెండ్మెంట్, అంటే జ్యుడిషియరీకి పవర్స్ ఎక్కువగా పెంచే ఒక అమెండ్మెంటు ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగింది. దాన్ని అమలు చేయాలనేది నెంబర్ 1 డిమాండ్. నెంబర్ 2, వీళ్ళ ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఈయన్ని పార్టిసిపేట్ చేయకుండా బ్యాన్ చేశారు. అయితే వాళ్ళ పార్టీనే, నిజానికి వాళ్ళ పార్టీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి, కానీ వీళ్ళు రిగ్ చేసి ఆ ఓట్లన్నింటినీ స్టోలన్ మ్యాండేట్ అంటారు. అంటే వాళ్ళ ఫలితాలను వీళ్ళకు వచ్చినట్టుగా డిక్లేర్ చేసుకున్నారు. కాబట్టి రియల్ ఫలితాలను ప్రకటించాలి, ఆ స్టోలన్ మ్యాండేట్ని ఇచ్చేయాలి, గవర్నమెంట్ రిజైన్ చేయాలనేది 2వ డిమాండు. 3వ డిమాండు, దాదాపు 6-7 వేల మంది పొలిటికల్ ప్రిజనర్స్ పాకిస్తాన్ జైళ్ళల్లో ఉన్నారు. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్ళందరినీ విడుదల చేయాలి, ఇంక్లూడింగ్ ఇమ్రాన్ ఖాన్తో సహా అందరినీ విడుదల చేయాలనేది 3వ డిమాండ్. ఈ 3 డిమాండ్లతో వేలాది మంది ప్రజలు ఇస్లామాబాద్లో డీ చౌక్ అంటారు. డీ చౌక్ అంటే ఇక్కడే పార్లమెంట్ ఉంటుంది, ఇక్కడే కోర్టు ఉంటుంది, ఇక్కడే కార్యాలయాలు, ప్రధానమంత్రుల, మిగతా మంత్రుల కార్యాలయాలు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అందుకని ఇక్కడికి రావద్దని చెప్పారు. పైగా బెలరూసియన్ ప్రెసిడెంటు అలెగ్జాండర్ లుకషెంకో విజిట్ చేస్తున్నాడు. కరెక్ట్గా ఆ టైంలోనే వీళ్ళు అల్లర్లు చేయడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయింది న్యూస్. అంటే ఇది ఒక ప్లాన్డ్గానే ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి పిలిపిస్తే వాళ్ళ భార్య ఆధ్వర్యంలో ఇది చేశారు. అంటే ఇమ్రాన్ ఖాన్ ప్లాన్ ఏంటంటే, ఎవరైనా ఫారిన్ నేషనల్స్ వివిఐపీలు వచ్చినప్పుడే ఇట్లాంటి ఆందోళన గతంలో కూడా ఇమ్రాన్ ఖాన్ ప్లాన్ చేసేవాడు. ఎందుకంటే ఇంటర్నేషనల్గా ఇది ఫోకస్ అవుతుంది, ఇంటర్నేషనల్ ప్రెజర్ పాకిస్తాన్ ప్రభుత్వం మీద వస్తే తనని రిలీజ్ చేస్తారనేది అతని ఉద్దేశం. సో ఈ అల్లర్ల వెనక ఒక నేపథ్యం అయితే కనిపిస్తుంది. అదేంటంటే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం. మనకి 1 year బ్యాక్ పాకిస్తాన్ కుప్పకూలిపోయిందని వార్తలు మనం అందరూ చదువుంటాము. శ్రీలంక, దాని తర్వాత పాకిస్తాన్. అది వాస్తవం కూడా. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పాకిస్తాన్ ఇప్పటి వరకు 24 సార్లు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనింది. 24 సార్లు ఆర్థిక సంక్షోభం అంటే 24 సార్లు అది IMF దగ్గర అప్పు తీసుకోవడం మొదలుపెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా చెప్పాలంటే 2019లో $6 బిలియన్
డాలర్లని IMF వీళ్ళకి పాకిస్తాన్కి బెయిల్అవుట్ అంటారు, బెయిల్అవుట్ ఇచ్చింది. అట్లాగే ఇప్పుడు రీసెంట్గా $7 బిలియన్ల పాకిస్తాన్కి బెయిల్అవుట్ ఇచ్చింది. అది కానీ లేకపోతే ఇంకా ఘోరంగా ఉండేది. ఆ బెయిల్అవుట్ వల్లనే కొంతవరకు పాకిస్తాన్ ఆ సంక్షోభం నుంచి కొద్దిగా గట్టెక్కింది. కానీ ఇప్పటికి కూడా మెజారిటీ ప్రజలు, దాదాపు 40% ప్రజలు బేసిక్గా 3 పూట్ల ఫుడ్ కూడా లేకుండా అలమటిస్తున్నారు. అక్కడ ఏంటంటే ఇన్ఫ్లేషన్ సౌత్ ఏషియాలో శ్రీలంక తర్వాత శ్రీలంకలో 51% వరకు ఇన్ఫ్లేషన్ వెళ్ళిపోయింది. ఇక్కడ పాకిస్తాన్లో 23% ఇన్ఫ్లేషన్ రేటు, ద్రవ్యోల్బణం అనేది 23% పెరిగింది. నిరుద్యోగం 31% నిరుద్యోగం ఉంది. అంటే 31% యూత్కి ఉద్యోగాలు లేని పరిస్థితిలో ఉంది. ఇక కొద్దిగా చదువుకొని మిడిల్ క్లాస్ వాళ్ళు అమెరికా లాంటి దేశాలకు విపరీతంగా వెలుగుతున్నారు. అది కూడా విపరీతంగా పెరిగిపోయింది. బ్రెయిన్ డ్రెయిన్ అంటారు దాన్ని. అంటే చదువుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అట్లాగే మనకి డాలర్తో పోలిస్తే పాకిస్తాన్, అది కూడా రూపాయి అంటారు వాళ్ళు, పాకిస్తాన్ రూపీ $1కి $278.55 ఉంది ఈరోజు కన్వర్షన్ రేటు. అంటే $1 $278. అంటే ఏ స్థాయి మనకి $82 ఉంది, మనకి వాళ్ళది $278. అందువల్ల ఏమైందంటే వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ 1 లీటరు UHT మిల్క్ అంటారు, ఆ మిల్క్ $370 1 లీటర్ పాలు. ఇక పెట్రోలు 248 నుంచి $261 వరకు ఫ్లక్చుయేషన్లో పెట్రోల్ ఉంది. డీజిల్ కూడా 277 నుంచి 267 నుంచి 277 వరకు ఫ్లక్చుయేషన్ ఉంది. ఆ విధంగా రేట్లు. ఇక కరెంట్ ఛార్జీలు అయితే రెంట్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఒక ఇంట్లో కరెంట్ ఛార్జీలు ఆ ఇంటి రెంట్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఇట్లా ప్రతిదీ నిత్యావసరం. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలని పరిస్థితి, నిత్యావసర వస్తువులు ఇంపోర్ట్ చేసుకోవాలని పరిస్థితి. ఇక ఆయిల్ అయితే 80% ఆయిల్ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఏమైందంటే వాళ్ళకి విదేశీ నిల్వలో గ్యాప్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అంటే అప్పుల్లో కూరుకుపోయింది. మరోవైపు ఫిస్కల్ డెఫిసిట్ అంటారు, అంటే ఖర్చు పెట్టడానికి సంపాదనకి. ఈ ఫిస్కల్ డెఫిసిట్ గ్యాప్ అనేది 115% పెరిగిపోయింది. ఇక వాళ్ళకి అప్పులు తీసుకుంటే $240 బిలియన్ విదేశీ అప్పు ఉంది, $160 బిలియన్ స్వదేశీ అప్పు ఉంది. ఈ స్థాయిలో అప్పున్న దేశాల్లో ఇది చాలా పెద్దదని చెప్తున్నారు. యాక్చువల్గా పాపులేషన్లో దాదాపు 25 కోట్ల మంది పాకిస్తాన్లో నివసిస్తుంటారు. పాపులేషన్ 5th లార్జెస్ట్ కంట్రీ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్లో పాకిస్తాన్. కానీ వాళ్ళకి ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో ట్యాక్సుల్ని బాగా పెంచాల్సి వచ్చింది. ఎందుకంటే IMF కొన్ని కండిషన్లు పెట్టింది. అప్పిస్తే IMF కండిషన్లు పెడుతుంది. ఒకటి, ట్యాక్సులను పెంచాలి. అందుకని 40% వరకు కొన్ని ఫీల్డ్లో ట్యాక్సులు పెంచారు. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేయాలి, రియల్ ఎస్టేట్ని కంట్రోల్ చేయాలి, ప్రొడక్షన్ సెంట్రిక్ ఎకనామీని డెవలప్ చేయాలి. ఇలాంటివేవో కొన్ని కండిషన్లు పెట్టింది. కానీ ఈ అప్పులో ఊబిలో కూరుకుపోయిన పరిస్థితి ఉంది. వీళ్ళు ఇప్పుడు తీసుకొచ్చిన $7 బిలియన్లు వడ్డీలకే సరిపోవట్లేదు అంటున్నారు. ఎందుకంటే ఒక చైనా దగ్గరే $30 బిలియన్ చైనా దగ్గరే అప్పు తీసుకుంది. ఇక సౌదీ అరేబియా కావచ్చు, మిగతా దేశాల నుంచి కూడా చాలా పెద్ద స్థాయిలో అప్పులు ఉన్నాయి. బహ్రెయిన్ కావచ్చు, UAE కావచ్చు, ఈ దేశాల నుంచి. రెండవది ఏంటంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఉంది. ఆ పేరుతో చైనా వాళ్ళు పాకిస్తాన్లో రోడ్లు, పవర్ ప్లాంట్స్ నిర్మించడానికి వాళ్ళు రంగంలోకి దిగారు. దాని మీద కూడా వ్యతిరేకత వచ్చి చాలా చోట్ల పాకిస్తానీలు చైనా అధికారులు ఈ మధ్య కూడా 5 మందిని చంపేశారు. దానివల్ల చైనా కూడా కోపంగా ఉంది పాకిస్తాన్ మీద. మరోవైపు వరదలు వచ్చాయి. లాస్ట్ ఇయర్కి ముందు వరదలు వచ్చి దాదాపు 80 లక్షల మంది పాకిస్తానీ ప్రజలు నిరాశ్రయులు అయిపోయారు, ఇళ్ళు కోల్పోయారు, వాళ్ళ సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. వాళ్ళని చేయడం అది ఒక పెద్ద దెబ్బ పాకిస్తాన్ ఎకనామీకి. ఇంకోటి ఏంటంటే దేశంలో ఇంటర్నల్ సివిల్ అన్రెస్ట్ ఎక్కువ ఉంది. ముఖ్యంగా బలూచిస్తాను ప్రావిన్స్లో ఎక్కువ ఉంది. పంజాబ్ ప్రావిన్స్కి వ్యతిరేకంగా మిగతా వాళ్ళు పష్తూన్స్ ఇలాంటి జాతులు తిరుగుబాటు అనేది జరుగుతుంది.
సో ఈ విధంగా టెర్రరిజం ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వీళ్ళకి టెర్రరిస్ట్ అటాక్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఆఫ్ఘన్ ప్రభుత్వాలు, అక్కడున్న పార్టీలు పాకిస్తాన్లో భూభాగాలను ఆక్యుపై చేసుకోవడం కోసం వాళ్ళు జరుగుతుంది. మరోపక్క ఇండియాతో టెన్షన్స్ ఎలాగ ఉన్నాయి. ఇలాగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే బడ్జెట్ పరంగా తీసుకున్నప్పుడు కూడా బడ్జెట్ అనేది ప్రధానంగా 17% బడ్జెట్, జీడిపిలో 17%ని డిఫెన్స్కే పెట్టేస్తున్నారు. ఎడ్యుకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 2% కూడా ఎడ్యుకేషన్కి పెట్టట్లేదు. ఇలాగా అన్ని రంగాల్లో కూడా పాకిస్తాన్ అనేది కొలాప్స్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. దీనికి ప్రధాన కారణం ఏం చెప్తారంటే డెమోక్రసీ లేకపోవడం. 1947లో మనతో పాటే వాళ్ళకి కూడా స్వాతంత్రం వచ్చింది, 2 కంట్రీలు ఏర్పడినాయి. అయితే వాళ్ళకి ఫస్ట్ ఎన్నికలు జరిగింది 1969లో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. అంటే డెమోక్రసీ అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లేదు. అక్కడ ప్రధానంగా ఏ ప్రధానమంత్రి ఉన్నా వెనకాల మిలిటరీనే ఉంటుంది. మిలిటరీ కూడా డైరెక్ట్గా 3 సార్లు ఆయుబ్ ఖాన్ దగ్గర నుంచి తర్వాత ముషారఫ్ వరకు మిలిటరీ కూడా ప్రత్యక్షాలను చేసింది. ఏ ప్రధానమంత్రి కూడా పూర్తి కాలం ఇప్పటి వరకు పాకిస్తాన్ని పరిపాలించలేదు. సో ఒక రకమైన డెమోక్రసీ లేకపోవడం ప్రధాన కారణం. తర్వాత మిలిటరీ వాళ్ళే ప్రధాన వనరుల్లో, వ్యాపారాలు అన్నిట్లో మిలిటరీ అధికారులే ఉండడం, వాళ్ళు సంపాదించిందంతా విదేశాల్లో రియల్ ఎస్టేట్లు పెట్టడం, లేకపోతే ఇక్కడ రియల్ ఎస్టేట్లు పెట్టడం, ఇది జరుగుతుంది తప్ప కంపెనీలు పెట్టడం, ప్రొడక్షన్ చుట్టూ ఉండే ఎకనామీ అనేది లేదు. పొలిటిసైజ్డ్ ఎకనామీ అనేది ప్రధానమైన కారణం అని చెప్తారు. అందువల్ల ఉత్పత్తి అనేది జరగట్లేదు. అయితే ఇటీవల